హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. రైట్, ఇప్పుడు వచ్చేటప్పటికి మా స్పెషల్ గెస్ట్ వచ్చేటప్పటికి సాయి కిరణ్ గారు అనమాట. ఈయన వచ్చేటప్పటికి మీ అందరూ కూడా ఖచ్చితంగా ఈయన గురించి చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం సినిమాలు చూసినా కానీ, అంటే ఏవైనా ఒక మంచి సినిమాస్ ఏవైనా చూసినప్పుడు, పాన్ ఇండియా మూవీస్ చూసినప్పుడు కానీ, లేదంటే మీకు ఇష్టమైన హీరోస్ని చూసినప్పుడు, హీరోయిన్స్ చూసినప్పుడు కానీ మీకు ఎలా అనిపిస్తుంది? వారు వేసుకున్న కాస్ట్యూమ్ చూసేటప్పటికి మీరు అబ్బా భలే ఉందని చెప్పని అనుకుని మీరు వెళ్ళి అది పర్చేస్ చేసుకొని మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా మీరు ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఆ కాస్ట్యూమ్కి అంత డిమాండ్ ఉంటుంది అనమాట. అంత అందంగా అంత బాగా చూపిస్తారనమాట. రైట్, అటువంటి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయాలంటే ఎంత బ్యాక్ ఎండ్ వచ్చేటప్పటికి ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో, అదేవిధంగా ఎంత క్రియేటివ్గా డిజైన్ చేస్తారనే విషయాన్ని అయితే మాత్రం మనందరికీ కూడా తెలియదు. రైట్, ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి సాయి కిరణ్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన వచ్చేటప్పటికి చాలా అంటే చాలా మూవీస్కి వర్క్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు వస్తున్న రీసెంట్గా ఒక రివీల్ చేయనప్పుడే ఆయన చేత రివీల్ చేపిస్తాను. ఒక మంచి మూవీ అయితే వస్తుంది. దానికైతే టోటల్‌గా వచ్చేటప్పటికైతే మంచి కాస్ట్యూమ్ అనేది డిజైన్ చేసి ఆయన ఇవ్వడం కూడా జరుగుతుంది. రైట్, ఇప్పుడు అది ఎలా ఉండబోతుందని ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, అండ్ ఎలా ఉన్నారు? యా ఐమ్ గుడ్. హౌ ఆర్ యు? సూపర్, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. మీరు ఇప్పుడు సువర్ణ మీడియాకి వచ్చినందుకు. రైట్, ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు సాయి కిరణ్ గారు అంటే ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైన్స్ అనేటప్పటికి ఎలా ఉంటదంటే ఒక ప్యాషన్‌తో వస్తారు ఎవరైనా సరే. ఇండస్ట్రీలో కానీ, లేదంటే ఫ్యాషన్ డిజైనింగ్‌లో కానీ, ఎక్కడికి వచ్చినా కానీ ఒక ప్యాషన్‌తో వాళ్ళు ఒక క్రియేటివ్ థాట్‌తో వస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉండాలి దాని మీద. చాలా క్రియేటివ్ మైండ్ ఉండాలి. రైట్, మీకు అంటే ఎప్పుడు అనిపించింది మీరు ఇట్లా చేయాలి నేను అని చెప్పని మీకు ఆ థాట్ ఎప్పుడొచ్చింది? ఎప్పుడు అనిపించింది? ఎప్పుడొచ్చారు? సో నేను యాక్చువల్లీ ఐ స్టడీడ్ బీటెక్. సో బీటెక్ చేస్తున్న టైంలో నాకు మోడలింగ్ గానీ, డిజైనింగ్ గానీ, ఫ్యాషన్ మీద ఫుల్ ఇంట్రెస్ట్. ఓకే. సో అప్పటి నుంచి సో మోడలింగ్, ఫోటోషూట్స్ అండ్ ఫ్యూ ఆఫ్ యాడ్ షూట్స్‌కి వర్క్ చేయడము అలా స్టార్ట్ చేశాను. సో బీటెక్ చేస్తూనే వై కాంట్ ఐ గో ఇంటూ ఫ్యాషన్ అనేది ఒకటొచ్చింది. వచ్చిన తర్వాత నా ఫైనల్ ఇయర్‌లో నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. ఓకే. సో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసి, సో టెక్నికల్లీ ఉండాలి కాబట్టి, సో చేసి దాని తర్వాత నెక్స్ట్ మూవీస్‌లోకి వద్దామనేది థాట్. సో మూవీస్‌కి వచ్చే ముందు ఆ ఫ్యాషన్ నుంచి లైక్ నాకు స్టైలింగ్ ఐ హావ్ ఇంట్రెస్ట్ లాట్. సో స్టైలింగ్ చేయడము అలా చేసేవాడిని. సో నాకప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది బెంగుళూరులో. సో ఒక ఫ్యాషన్ షోస్‌కి అండ్ మోడలింగ్ ఏజెన్సీస్‌కి అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్‌కి వాటికి స్టైలింగ్ చేయడం. సో అలా వెళ్ళి నేను వర్క్ చేస్తున్నాను. సో వర్క్ చేస్తున్నప్పుడు కోవిడ్ వచ్చేసి సో నేను మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత సో నాకు ఫస్ట్ నుంచి మూవీస్ ఇంట్రెస్ట్. సో దెన్ ఆఫ్టర్ నేను ఐ గాట్ ఎ థాట్. నేను ఎక్కడో ఎళ్లి ఎందుకు వర్క్ చేయడము? మన హైదరాబాద్‌లో నుండి ఎట్లైనా మూవీస్ మీద ప్యాషన్ ఉంది. సో అట్లనే మూవీస్‌లో కాస్ట్యూమ్ డిజైనింగ్‌లోనే ఎళ్ళిపోదామని దెన్ ఐ స్టార్టెడ్. ఓకే. అంటే మీకు బీటెక్‌లోనే వచ్చిందా ఐడియా? లేదంటే చిన్నప్పటి నుంచి ఏమైనా ఉందా? చిన్నప్పటి నుంచి నాకు యాక్చువల్లీ ముగ్గురు సిస్టర్స్, ఎల్డర్ సిస్టర్స్. సో వాళ్ళతో ఉండి నాకేంటంటే సో ఫ్యాషన్ అనేది కామన్ అయిపోయింది మా ఇంట్లో. ఓకే. యూ నో అబౌట్ గర్ల్స్ ఎట్లా సిస్టర్స్ ఉంటాయి. అనేటప్పటికి ఆటోమేటిక్‌గా ఉంటదది. సో అట్లా వాళ్ళతో ఉండి చూడడము, వాళ్ళు ఎలా స్టైల్ అవుతున్నారు, వాళ్ళు ఎలా డిజైన్ చేసుకుంటున్నారు. సో చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు. ఈవెన్ మా మదర్ గూడా. తను మా అక్క వాళ్ళందరికీ తనే డిజైన్ చేసి, తనే స్టిచ్ చేసి చేయడము. సో ఇవన్నీ నా కళ్ళతోనే చూస్తుండేవాడిని. సో అలానే నాలో ఇన్‌బిల్ట్ వచ్చేసింది. ఓకే. రైట్. వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ అలానే కంటిన్యూ అయింది. ఓకే. మీ ఫ్రెండ్స్ మీద ఎప్పుడైనా ఎక్స్‌పెరిమెంట్ చేశారా? యాహ్! అలాట్. నా ఫ్రెండ్స్‌తో షాపింగ్ ఎళ్ళడము, ఎళ్ళినప్పుడు నేనే వాళ్ళకి సెలెక్ట్ చేసి ఇవ్వడం. సో ఇదేసుకోరా దీనికి ఇది బావుంటది. అట్లా కాంబినేషన్స్ చేయడము. చాలా చేశారు. ఆ! అంటే అయి ఓకే. షాపింగ్ వరకు ఓకే. అంటే మీరెప్పుడైనా మీ ఫ్రెండ్స్‌కి ఎప్పుడైనా డిజైన్ చేసి యాహ్! వై నాట్ చేశాను. సో వాళ్ళకి తీసుకెళ్ళడం ఫ్యాబ్రిక్స్ అవి ఇవి ఈ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అవి తీసుకో, ఇవి తీసుకో అని తీసుకోవడం. సో డిజైన్ చేయడం వాళ్ళకి డిఫరెంట్‌గా. ఇన్ వాళ్ళకి కూడా నచ్చేది. సో ఉందిరా నీలో అని చెప్పి వాళ్ళు కూడా అనుకునేవాళ్ళు. సో నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేది అది చేసినప్పుడు. ఓకే. ఐ డిడ్ సంథింగ్, ఐ క్రియేటెడ్ సంథింగ్ అని. సో అలా ఓకే. మీ ఫ్రెండ్స్ నుంచి ఎప్పుడైనా ఎవరైనా అంటే మీ ఉన్న సర్కిల్‌లో మీరు ఎప్పుడైనా డిజైన్ చేసి ఇచ్చినప్పుడు ఏమైనా కాంప్లిమెంట్స్ ఎలా ఇచ్చేవారు? ఆహ్, అంటే ఫ్రెండ్స్‌లో ఎట్లా ఉంటదని? ఫ్రెండ్స్‌లో అంటే ఫస్ట్ నేను చేస్తున్నప్పుడు ఎందుకురా ఇదంతా మనం ఏదో షర్టు ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోతాము. దానికి ఇంతెందుకు అన్న ఆ విధంగా మాట్లాడేవాళ్ళు. తర్వాత నేను లేదు ఇట్లా బాగుంటది నువ్వు చేసి చూడు ట్రై చేయి అంటే
ట్రై చేసిన తర్వాత వాళ్ళు చూసి అరే వీటిలో ఉంది నేను ఇన్ని రోజులు చూడలేరా నీలో అని చెప్పి ఒక వచ్చేది కాంప్లిమెంట్స్. అంటే జనరల్‌గా ఎందుకని అంటే ఇప్పుడు ఫ్రెండ్స్‌లో ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైనా కొంచెం డిఫరెంట్‌గా మనం వేర్ చేసినా గానీ, లేదంటే మనం వేసుకొని తిరిగినా ఎప్పుడైనా ఫస్ట్ టీజ్ చేస్తారు. టీచ్ పక్కా. చేస్తారు. ఈ రోజుకి చేస్తారు అవును. నన్ను. ఖచ్చితంగా. అవి చూసి అంటే అట్లా అని కాదు కానీ, ఇంకా ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు పైన షర్ట్ ఏం వేస్తాడో తెలీదు, కింద ప్యాంట్ ఏం వేస్తాడో తెలీదు. మొత్తం పైనుంచి కింద వరకు కూడా మొత్తం మోడల్, మోడల్ అంటారు కదా! ఆ టైప్‌లో మొత్తం అంతా అయిపోయిందన్నమాట. వాళ్ళ ఆ కైండ్‌లో వచ్చేసారన్నమాట అందరూ. అట్లాగా ఎప్పుడైనా టీచ్ చేసారా మిమ్మల్ని? డెఫినెట్‌గా. అంతెందుకు నిన్న కూడా చేశారు నన్ను. అవునా? నిన్న నేను అంటే కైండ్ ఆఫ్ ఒక డెనిమ్ ప్యాంట్స్ ట్రై చేశా ఎక్స్‌పెరిమెంట్ చేసి. సో, అదేసుకొని ఒక ఈవెంట్‌కెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ చూసి కూడా, "అరే! ఏంట్రా అది ఎలా ఉంది?" అని చెప్పి టీజింగ్ ఈస్ కామన్ ఫ్రెండ్స్ మధ్యలో. అది ఎంత బాగున్నా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఓకే. సో, యాహ్! అది అవుతూనే ఉంటది. నైస్. నైస్. రైట్. ఇప్పుడొచ్చారు మీరు అంటే పెద్ద ప్రాజెక్ట్‌లో ఏం చేశారు ఇప్పుడు? సో, రీసెంట్‌లీ అయితే నేను బెల్లంకొండ శ్రీనివాస్ గారికి 14 డేస్‌లో ఒక టీజర్ అయింది. సో, ఆ టీజర్‌కి తనకి పర్సనల్ స్టైలింగ్ చేశానండి. ఓకే. సూపర్. అండ్ దానికి ముందు 'కృష్ణారామ' అని రాజన్ ప్రసాద్ గారు, గౌతమి గారు. గౌతమి గారి గురించి మీకు తెలుసు. షీ ఈస్ ఎ వెరీ బిగ్ డిజైనర్ అండ్ సీనియర్ ఆర్టిస్ట్. సో, నేను తనకి డిజైన్ చేయడం కంటే తన నుంచి నేర్చుకుంది కూడా ఎక్కువుంది అక్కడ. ఓహో! సో, అలాంటి పెద్దవాళ్ళతో వర్క్ చేయడం కూడా చాలా అనిపించింది. ఓకే. అంటే ఇప్పుడు ఇంకొక మూవీ గూడా వస్తుంది ఇప్పుడు మీది రీసెంట్‌గా. యెస్. 'ఇంద్రాణి.' 'ఇంద్రాణి' అనే మూవీ వస్తుంది. అంటే ఈ ఈ ఇది ఎలా అనుకున్నారంటే చాలామంది ఈ మూవీ వచ్చేటప్పటికి అందులో ఉన్న కాస్ట్యూమ్ గాని, లేదంటే వాళ్ళ గెటప్ ఉన్నది సూపర్ హీరోస్, సూపర్ గర్ల్స్ ఉన్నారు కదా! ఇప్పుడు మనం ఇయన్నీ కూడా చూసేది ఎట్లా మార్వెల్స్, డిజ్నీ ఇటువైపు చూస్తాం వీళ్ళందరిని కూడా. మన తెలుగు అని కాదు మన ఇండియాలో కూడా చాలా తక్కువ రేర్ మూవీస్ ఇవన్నీ ఇట్లాంటి కాస్ట్యూమ్‌తో ఉన్న మూవీస్ వచ్చేటప్పటికి. ఒక 'రోబో' కానీ, లేదంటే ఒక 'రావణ్' గాని, 'షారుఖ్ ఖాన్' గాని ఇట్లా ఒక 2 ఆర్ 3 మూవీస్ ఏమో ఉన్నాయి. అయితే ఇప్పుడు పూర్తిగా అయితే తెలుగు మూవీ ఇది. యెస్. పూర్తిగా తెలుగు మూవీ. తెలుగు మూవీలో ఈ కాస్ట్యూమ్‌తో ఇట్లాగా అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందసల? సో, అంతా నేను యాక్చువల్లీ మా డైరెక్టర్‌కి థాంక్స్ చెప్పాలి. సో, ఆయన స్టోరీ రాసి తీయకపోయుంటే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చేది కూడా కాదు. సో, హీ క్రియేటెడ్ ద క్యారెక్టర్స్. సో, మా డైరెక్టర్ స్టీఫెన్ గారు. సో, ఆయన యూఎస్ నుంచి వచ్చారనమాట. ఓన్లీ ఈ మూవీ తీయడానికి. సో, అక్కడ స్టోరీ రాసుకొని దాని స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, ఏంటి క్యారెక్టర్ ఆయన స్టోరీ మీద చాలా బిల్డ్ చేసుకొని ఇక్కడికొచ్చి సో, మాకు గూడా క్యారెక్టర్స్ ఎక్స్‌ప్లెయిన్ జేయడము. ఇలా ఉండాలి. సో, హీరోయిన్‌కి ఇలాంటి పవర్స్ ఉంటాయి. విలన్‌కి ఇలాంటి పవర్స్ ఉంటాయి. సో, ఇలా చూయించాలి. వాళ్ళ యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా ఉంటాయి. సో, ఆయన ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత సో, క్యారెక్టర్స్‌కి ఎలా వెళ్ళొచ్చు అనేది మేమప్పుడు క్యారెక్టర్ డిజైనింగ్ అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసుకున్నాం. ఓకే. ఆయనకెలా దొరికారు మీరు? సో, ఇట్స్ ఎ స్టోరీ. సో, ఐ యూజ్డ్ టు వర్క్ యాస్ ఫ్రీలాన్సర్ నేను చెప్పాను గదా! సో, ఆఫ్టర్ లాక్‌డౌన్. సో, ఐ డిడ్ ఎ మూవీ యాస్ అసిస్టెంట్ డిజైనర్. సో, ఆ మూవీకి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్టాన్లీ గారు. సో, ఆయన వచ్చి మా యూనిట్‌ని విజిట్ చేయడము, సో, చూడడము, అంతా వర్క్స్ అవి చూడడం అన్నీ చూసారు. సో, అక్కడ ఆయన నన్ను పిక్ చేసుకున్నారు. సో, ఓకే. వీళ్ళలో టాలెంట్ ఉంది, చేస్తున్నాడు అని చెప్పి ఆయన చూసి, ఓకే. కిరణ్ ఈ స్టోరీ ఉంది. సో, నెక్స్ట్ ఇట్లా అనుకుంటున్నాము. కెన్ యూ హ్యాండిల్ అని ఫస్ట్ అడిగారు. సో, దెన్ నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే. సో, దెన్ నేను ఛాలెంజ్ ఫేస్ చేయాలి. ఛాలెంజింగ్‌గా ఉంది. మనకదో సాటిస్ఫాక్షన్ ఇలాంటివి చేయడం. ఎందుకంటే యాస్ ఎ కాస్ట్యూమ్ డిజైనర్ ఇలాంటి ఒక కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం అనేది అందరికీ ఆ ఆపర్చునిటీ రాదు. సో, నాకు వచ్చింది. సో, ఆ ఛాలెంజ్ ఫేస్ చేసి ముందుకెళ్ళిపోదామని సో, నేను డెఫినెట్‌లీ చేస్తానని స్టాన్లీ సార్‌తో మాట్లాడి అట్లా చేయడం. అంటే ఇక్కడ బేసిక్‌గా వచ్చేటప్పటికి కిరణ్ గారు ఎప్పుడైనా మనం మూవీ చూస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తదంటే, ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉందంటే, ఆ క్యారెక్టర్‌కి మనం మెయిన్‌గా చూసేది క్యారెక్టర్‌ని ప్రమోట్ చేసేది ఏంటంటే వాళ్ళ కాస్ట్యూమే. యెస్. వాళ్ళ క్యారెక్టర్‌ని హైలైట్ చేసేది కూడా వాళ్ళ కాస్ట్యూమే హైలైట్ చేస్తది. అంటే అంత క్రియేటివ్‌గా చేయాలి అని చెప్పానంటే అసలు ఏంటి ఆ గ్రౌండ్ వర్క్ ఎట్లా ఉంటది? అంటే ఒక క్యారెక్టర్‌ని ఎట్లా డిజైన్ చేస్తారు? సో, ఫస్ట్ మనము క్యారెక్టర్ గురించి తెలుసుకోవడం. సో, ఫస్ట్ మనం డైరెక్టర్ స్టోరీ మొత్తం నారేట్ చేసిన తర్వాత, సో, ఆ క్యారెక్టర్‌కున్న దాని అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? దానికున్న ప్లస్ పాయింట్స్ లైక్
క్యారెక్టర్ ఎలా వెళ్తుంది, ఆ నెగెటివ్ షేడ్స్, పాజిటివ్ షేడ్స్ ఎలా పోతుంది. సో ఓవరాల్ ఆ క్యారెక్టర్ ఎలా ట్రావెల్ చేస్తుందని ఫస్ట్ మేము ఇన్ డెప్త్ తెలుసుకుంటాము. సో మేము ఇబ్బంది పెడతాం డైరెక్టర్ని. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది కూడా అవుట్పుట్ అలానే వస్తుంది. సో దాని గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకున్న తర్వాత అప్పుడు దాన్ని బట్టి మేము డిజైనింగ్ చేయడం జరుగుతుంది. ఓకే. రైట్. అంటే చాలాగా అంటే ఇక్కడ ఎలా ఉంటదంటే అండి, ఇప్పుడు ఒక 'బాహుబలి' మూవీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 'బాహుబలి' మూవీ వచ్చేటప్పటికి వాళ్ళకేంటంటే, అప్పుడు రాజుల కాలంలో ఉండాలి, వాళ్ళ కాస్ట్యూమ్ ఉండాలి, అట్లాంటివి చూపించాలి. ఇప్పుడు ఒక సీన్‌లో వచ్చేటప్పటికి 'అనుష్క' గారిది ఎట్లా ఉంటదంటే, సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి ఆమెదంతా కూడా ఓన్లీ ఒక సింగిల్ శారీతో ఉండి, మేకప్ విత్ కాస్ట్యూమ్ మేకప్ విత్ కాస్ట్యూమ్‌తోనే ఆమె హైలైట్ అవుతా ఉంటది. ఇప్పుడు అట్లా తీసుకోవాలని చెప్పని అనుకున్నప్పుడు, అంటే ఆ ఫ్యాబ్రిక్ గాని అదంతా కూడా ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆర్టిస్ట్‌లకి చాలా ఇబ్బంది కలిగే విధంగా ఏమైనా ఉంటదా? ఉంటుందండి. అంటే డిపెండ్స్. బట్ యాస్ అ డిజైనర్ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ లుక్, సెకండ్ థింగ్ ఆర్టిస్ట్ కంఫర్ట్. ఈ 2 మైండ్‌లో పెట్టుకొని మేము డిజైనింగ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఎంత కంఫర్ట్ ఉంటేనే వాళ్ళప్పుడు ఆ క్యారెక్టర్‌లో అంత ఇన్వాల్వ్ అయ్యి చేయగలుగుతారు. సో వాళ్ళకి ఎంత కంఫర్టబుల్‌గా ఉంటే బెటర్ అనేది చూసుకొని ఇస్తాం ఎప్పుడైనా. సో దీంట్లో గూడా అలానే జరిగింది. సో ఫస్ట్ మేము లెదర్ సూట్స్ అనుకున్నాము. సో లెదర్ సూట్స్ అనుకున్న తర్వాత ఓకే. లెదర్ మనకు స్ట్రెచబుల్ ఉండదు. ఎట్ ద సేమ్ టైమ్ అండ్ దాంట్లో గూడా మనకు కంఫర్ట్ ఉండదు. సో ఆర్టిస్ట్‌కి ఎలా ఎళ్ళాలి అనేది లెదర్ మీద మేము రీసెర్చ్ జేసి, సో దాన్ని ఎన్ని టైప్స్ ఆఫ్ లెదర్స్ ఉన్నాయి. సో దాంట్లో మనకు స్ట్రెచబుల్ గావాలి. ఎట్ ద సేమ్ టైమ్ కంఫర్ట్ ఉండాలి. అండ్ వాళ్ళకి లెదర్ మీరు ఒక కొంతసేపు యేసుకుంటేనే మీకు బాడీ మొత్తం హీట్ అయిపోతుంది. అవును. హీట్ అవుతుంది. సో అది మనం ఎలా ఓవర్‌కమ్ జేయాలి. సో ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని, సో మేము లెదర్ పైన వర్క్ జేసి ఆహ్, పియూ లెదర్ ఇంపోర్ట్ చేసుకున్నాం చైనా నుంచి. సో ఇంపోర్ట్ చేసి దాని నుంచి సో మీరు అబ్జర్వ్ చేస్తే కాస్ట్యూమ్స్‌లో గూడా 2, 3 కైండ్ ఆఫ్ లెదర్స్ మేము మానిప్యులేట్ చేసి ప్లే చేసామన్నమాట దాంట్లో. సో అది ఒక ఛాలెంజింగ్ అని అనుకోవచ్చు. బట్ ఫైనల్లీ అది అవుట్‌కమ్ వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు ఈ హీరోకనే కాకుండా అంటే ఒక క్యారెక్టర్‌కనే కాకుండా ఇప్పుడు మామూలు మనం సాంగ్స్ అవి చూస్తా ఉంటాం. సాంగ్స్‌లో కూడా వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకి గాని వీళ్ళందరూ కూడా కాస్ట్యూమ్స్ అవి ఉంటాయి. అవన్నీ కూడా మీరు డిజైన్ చేసేవి ఉంటాయా? లేదంటే అది కొరియోగ్రాఫర్ డిజైన్ చేసుకుంటారా? డిపెండ్స్ అండి. ఫస్ట్ మనము సీన్స్ అనుకోండి. డైరెక్టర్‌తో ఇంటరాక్షన్ ఉంటది. వెన్ ఇట్ కమ్స్ టు సాంగ్ ఫస్ట్ మేము కొరియోగ్రాఫర్ గారితో ఆహ్, డిస్కషన్ పెట్టుకుంటాం. సో దట్ కొరియోగ్రాఫర్ ఎలా అనుకుంటున్నారు. వెనకాల ఎలా బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి ఎలా ఉండాలి, హీరోకి ఎలా ఉండాలని వాళ్ళ ఇన్‌పుట్స్ మాకిస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మేము ఇంకా ఒక క్రియేటివ్ వేలో ఎలా దాన్ని బయటికి తీసుకురావచ్చని మేము డిజైన్ చేసి దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. రైట్. అంటే ఇప్పుడు జనరల్‌గా హీరోస్ వచ్చేటప్పటికి ఇప్పుడు మన 'ప్రభాస్' గారి నుంచి, లేదంటే 'విజయ్ దేవరకొండ' గారి నుంచి, 'అల్లు అర్జున్' గారి నుంచి వీళ్ళందరూ కూడా అంటే స్టైల్ స్టార్స్ అనమాట మొత్తం అందరూ కూడా. వాళ్ళందరూ ఇప్పుడు 'విజయ్ దేవరకొండ' ఉండంటే ఇప్పుడు 'రౌడీ' అని చెప్పని ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేసి, ఆయన ఒక ఓన్‌గా క్రియేట్ చేసి, ఆయన కొంచెం ప్యాషన్‌గా ఆయన చూపించడం. ఇప్పుడు 'ప్రభాస్' గారు అంటే ఆయన యూజ్ చేసే మొత్తం అంతా కూడా ఒక యూనిక్ స్టైల్ ఆయనదుంటది. 'అల్లు అర్జున్' గారు ఆయనే. అంటే వీళ్ళకొచ్చేటప్పటికి పర్సనల్ డిజైనర్స్ వాళ్ళందరూ ఉంటారు. రైట్. ఇప్పుడు అటువంటి క్యారెక్టర్ ఇప్పుడు అలాంటి హీరోకి మీరు చేయాలి. ఒక 'ప్రభాస్' గారికి చేయాలనుకోండి. లేదా ఒక 'అల్లు అర్జున్' గారికి మీకు ఆఫర్ వచ్చింది. ఒక 'రామ్ చరణ్' గారికి. అంటే మీరు క్యారెక్టర్ చెప్తారు. క్యారెక్టర్ చెప్పిన తర్వాత గూడా అటువంటి వ్యక్తికి మీరు డిజైన్ చేయాలంటే ఎటువంటి ఇన్‌పుట్స్ తీసుకుంటారు? జనరల్లీ అది ఛాలెంజింగ్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఒక ఒక స్టైల్ నుంచి వాళ్ళందరూ ప్రమోట్ చేసేవాళ్ళు. ఒక స్టైల్‌ని ప్రమోట్ చేసేటోళ్ళు. వాళ్ళే ఒక స్టైల్ స్టేట్‌మెంట్ మన యెస్. ఇప్పుడున్న యూత్ అందరూ సెట్ ఫాలో అయ్యేదే చేసేవాళ్ళు. ట్రెండ్ సెట్ చేసేవాళ్ళు ఆళ్ళు. ఎగ్జాక్ట్‌లీ. ఆ! సో వాళ్ళకొచ్చేసి సో యాజ్ ఐ టోల్డ్ యూ డైరెక్టర్ నుంచి ఆల్ ఇన్‌పుట్స్ తీసుకున్న తర్వాత మేము కొంచెం పర్సనల్‌గా వాళ్ళకి మన ఆర్టిస్ట్ మీరెవరైతే చెప్పారో హీరోస్, సో వాళ్ళ నుంచి కూడా డెఫినెట్‌లీ ఇన్‌పుట్స్ తీసుకొని వాళ్ళు ఏది కంఫర్ట్ ఉంటారు, ఏదెళ్ళొచ్చు అండ్ మేము బిఫోర్ గోయింగ్ టు ఆన్ సెట్స్ మేము లుక్ టెస్ట్‌లవి చేసుకుంటామనమాట బేసికల్లీ. సో ఎనీ మూవీ, ఏ మూవీకైనా లుక్ టెస్ట్ చేసుకుంటాం. సో దట్ మాకు ఆన్ సెట్ కంటే ముందే మాకు దాని గురించి తెలిసిపోతది. సో లుక్ టెస్ట్‌లో హీరోకి కంఫర్టబుల్ ఉందా? ఎట్ ద సేమ్ టైమ్ డైరెక్టర్‌కి ఆ లుక్ నచ్చిందా? అండ్ మేమేదైనా ఇంకేదైనా ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చా దానిపైన? సో ఫ్యాబ్రిక్స్ గానీ, యాక్సెసరీస్‌తో గానీ ఇంకేదైనా. సో సో దాన్ని బట్టి
మేము ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు వాళ్ళని చాలామంది వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. చూస్తా ఉంటారు. అంటే వాళ్ళ హీరోని హైలైట్ చేయాలంటే ఈ కాస్ట్యూమ్ భలే ఉందిరా! అంటే ఒక ట్రెండ్ సెట్ అయిపోతదనమాట. కొంచెం అంటే రకరకాలుగా ఉంటది. ఇప్పుడు ఫార్మల్‌లో ఉంటుంది. లైక్ అట్లా చాలా ఉంటుంది. ఇప్పుడు మనం చాలా సినిమాలు చూసుకుంటే అల్లు అర్జున్ గారు ఆయన టీ షర్ట్స్ అయి చేస్తా ఉంటారు. ఫేమస్ ఇప్పుడవి. ఇప్పుడు అట్లా నెక్స్ట్ వచ్చాడు 'ప్రభాస్' గారు వచ్చాడు. 'ప్రభాస్' గారు లాస్ట్ మనం బిఫోరు 'బాహుబలి' చూసుకుంటే ఆయన 'మిర్చి' మూవీలో ఆయన ఫార్మల్స్ అనేది బాగా అంటే బాగా అదొక ట్రెండ్ అయిపోయింది. ట్రెండ్ అయిపోయింది. అంటే అలాగా ఒక ట్రెండ్ సెట్ అయిపోద్ది. ఒక కాస్ట్యూమ్ అనేది. అవును. అలా ఉంటది. అలా ఉన్నప్పుడు ఇప్పుడు యాజ్ మీరు ఒక డిజైనర్‌గా పబ్లిక్ అనేవాళ్ళు ఇప్పుడు ఒకళ్ళని చూసి ఇన్‌స్పైర్ అవుతున్నారు. వాళ్ళు అంటే మనం డిజైన్ చేసింది మనం ఏదైతే కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నామో అది ఆ హీరోకి మీరు ఆ క్యారెక్టర్‌కి మీరిచ్చిన తర్వాత దాన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి దాని నుంచి వాళ్ళు ఫాలో అవుతున్నారంటే మీకెట్లా అనిపిస్తది? అది చెప్పాలంటే ఒక అచీవ్‌మెంటే అనుకోవచ్చు. ఎందుకంటే హీరోస్‌కి చేసేవరకి మనకి ఒకటి మనము దృష్టిలో పెట్టుకోవాల్సిందేందంటే వాళ్ళకి ఇప్పటివరకు వాళ్ళెలా ఐ మీన్ ఎలాంటి డిజైన్స్ వాళ్ళు క్యారీ చేశారు. వాళ్ళెలాంటి స్టైల్స్ క్యారీ చేశారు. ఇదంతా మనం ఒకసారి క్రాస్ చెక్ జేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాళ్ళకి ప్రీవియస్‌గా ఉన్న ఏది రిపీట్ అవ్వద్దు. యెస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ వేరే హీరోస్‌కి గూడా ఉన్నది రిపీట్ అవ్వద్దు. సో, ఒక కొత్త ట్రెండ్‌ని మనం తీసుకురావాలి. సో, అదొక ఛాలెంజింగ్ అనే అనుకోవచ్చు. అవును. అండ్ మనం చేసిన కష్టం గాని, దాని మీద మన మైండ్ వర్క్ ఏదైతే ఉంటదో, అదొక్కసారి అవుట్‌పుట్ బయటికొచ్చి దాన్ని బయట యూత్ గాని, జనాలు గాని ఫాలో అయినప్పుడు, అది చూసిన తర్వాత మనం చేసిన కష్టం మొత్తము మర్చిపోవచ్చు. అంటే ఇప్పుడు మీరు డిజైన్ చేసుకుంటున్నారు. స్కెచ్ ఆర్ట్ అనేది మీరు డిజైన్ చేసుకుంటారు ఫస్ట్. ఫస్ట్ అయితే ఖచ్చితంగా డైరెక్టర్ చెప్తున్నప్పుడు ఫాలో అవుతారు. అవును. ఆ స్కెచ్ అనేది. ఫాలో అయినప్పుడు అక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మీకు ఆ కాస్ట్యూమ్‌లో వచ్చేటప్పటికి ఈ సైడ్ ఇట్లా రావాలి, ఇట్లా రావాలి అని కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అయి డిజైన్ చేసుకున్నప్పుడు వాటి వల్ల ఎప్పుడైనా ఇబ్బంది కలుగుద్దా ఎవరికైనా? అంటే ఆహ్, ఇబ్బంది క్యారీ చేసేటప్పుడు గాని అట్లాగా? యాహ్! అండి. సో ఖచ్చితంగా ఆ ఎలిమెంట్ ఉండాలి. అవును. అది లేకపోయిందనుకో దానికి అవును. లుక్ రాదు. లుక్ కానీ రాదు. ఖచ్చితంగా క్యారీ చేయాలి. యెస్. అట్లాంటివుంటాయి. సో, అలాంటివుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'ఇంద్రాణి' అనుకోండి. సో, ఆ సూట్స్‌కి మనకి కొన్నుంటాయి ఎంబ్లెమ్స్, బకల్స్ ఇలాంటివి క్యారీ చేయాల్సొస్తది. లైట్స్‌కి సంబంధించి గాని ఏమైనా ఉంటదా? యాహ్! లైటింగ్ మీరు చూసినట్టయితే విలన్‌కి ఆహ్, లైటింగ్స్ తోటి ప్లే చేసాం మేము. సో, చెస్ట్ పైన, బకల్ పైన అండ్ షూస్ అండ్ హ్యాండ్స్‌కి లైటింగ్స్‌తో ప్లే చేసాం. సో, అక్కడేంటంటే మేము మా మా ఈ టీమ్ ఉంటది. సో, టీమ్ అండ్ నేను ఆర్టిస్ట్‌తో పాటే ఉండి సో, కొంచెం ఏదన్నా అన్‌కంఫర్టబుల్ అనిపించిందంటే అదే టైంలో దాన్నెలా ఓవర్‌కమ్ చేయాలి. సో, అలా దాన్ని సెట్ చేస్తూ, అడ్జస్ట్ చేస్తూ ఉంటామనమాట. రైట్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది అంతా కూడా ఒక హీరోకి ఎట్లా డిజైన్ చేస్తే ఎలా ఉంటదని చెప్పి మాట్లాడుకున్నాం. రైట్. ఇక్కడ హీరో కన్నా మెయిన్‌గా అక్కడికొచ్చేది గ్లామరస్ హీరోయిన్స్ కూడా ఉంటారక్కడ. వాళ్ళకి డిజైన్ చేసేటప్పుడు ఎలా ఉంటది? ఒక్కొక్క హీరోయిన్‌కి? యాహ్! హీరోయిన్స్‌కి డిజైన్ చేయడం అనేది పెద్ద టాస్కే. ఓకే. బికాజ్ నేను అబ్జర్వ్ చేసింది మెన్స్ అనుకోండి. సో, డిజైనింగ్ ఐ మీన్ ఫ్యాషన్ సెన్స్ ఉంటది ఒక స్టేజ్ వరకి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వుమెన్ వాళ్ళు బై బర్త్ డిజైనర్సే వాళ్ళు. హ్మ్. సో, మీరు మన ఇంట్లో వాళ్ళు చూసుకున్నా, బయట చూసుకున్నా వాళ్ళది వాళ్ళ ఓన్ డిజైన్ చేసుకోవడము, ట్రెండింగ్ ఏం నడుస్తుందని చూసుకోవడం, వాళ్ళ ఫ్యాషన్ సెన్స్ చాలా ఉంటది. అవును. సో, వాళ్ళకున్న ఫ్యాషన్ సెన్స్‌ని మనం ఇంకా క్రియేటివ్‌గా చూపించడం అనేది పెద్ద టాస్క్. అవును. సో మీరు ఇంట్లో అన్నారంటే నాకు గుర్తొస్తున్నాయి. అంటే మనం ఫెస్టివల్ టైమ్‌లో ఆటిల్లో ఏంటంటే మనం చిన్నప్పుడు గాని ఏమైనా బట్టలు కొనుక్కోవాలని మనకేమి ఉండవు. ప్యాంట్, షర్ట్ కాదు సెట్ అంతే. ఏమన్నా వాళ్ళకొచ్చేటప్పటికి నాకు ఈ డిజైన్‌లో ఉండాలి, ఈ డిజైన్‌లో ఉండాలి, నాకు ఆర్నమెంట్స్ ఇలా ఉండాలి, అలా ఉండాలి. చాలా అంటే చాలా వాళ్ళు అవును. మనకనుకోండి ఇప్పుడు మన ఫ్రెండ్ మనం ఇద్దరం సేమ్ డిజైన్ యేసుకున్నా మనము చూసుకొని అరే! సేమ్ ఉంది అనుకుంటాం. వాళ్ళు అట్లా కాదు. అర్రే! ఉండొద్దు. అసలు కొంచెం కూడా మీకు కంపేర్ చేయలొద్దు. ఓకే. సో, అదొకటుంటది. ఇంకా వెన్ ఇట్ కమ్స్ టు దిస్ మూవీ ముగ్గురు హీరోయిన్స్. సో, ముగ్గురు హీరోయిన్స్‌కి 3 డిఫరెన్స్. ఐ మీన్ హీరోయిన్ అనుకోండి మెయిన్ హీరోయిన్. సో, ఓకే. వి ఆర్ గోయింగ్ విత్ సూపర్ వుమెన్ ఐ మీన్ సూట్. సో, అట్లా ఎళ్ళిపోతున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అదర్ హీరోయిన్స్ వాళ్ళిద్దరికీ సో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజెస్ ఇద్దరివి. సో, దానికి తగ్గట్టు ఎవరిది ఎవరికి కొంచెం కూడా
సిమిలారిటీ ఉండకుండా ఓకే. ఆ జాగ్రత్తలు తీసుకొని చేయడం జరిగింది. ఓకే. అంటే నాదొక డౌట్ అండి కిరణ్ గారు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలా అయితే మీరు 'సూపర్ వుమెన్' ఇట్లా ఇప్పుడు మీ క్యారెక్టర్ అనేది ఎలా ఉందో మీ మూవీలో, ఇప్పుడు మనం మార్వెల్స్‌లో వీటిలో గాని చూసుకున్నా గాని, ఇప్పుడు 'వండర్ వుమెన్' ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి కెప్టెన్ మార్వెల్. ఆ! 'కెప్టెన్ మార్వెల్స్' ఉంటుంది. ఇట్లా ఉన్నారు కదా! అంటే వాళ్ళ కాస్ట్యూమ్ గూడా అంటే సేమ్ ఈ ప్యాటర్న్‌లోనే డిజైన్ అవుద్దా? ఇప్పుడు మీరు చేసిన ప్యాటర్నేనా? అంటే కొన్ని కొన్ని ఐ మీన్ వాళ్ళకి బడ్జెట్స్ ఎక్కువుంటాయండి. బేసికల్లీ హాలీవుడ్ వాళ్ళకి. సో, వాళ్ళేంటంటే డిఫరెంట్ మెటీరియల్స్‌లో వాళ్ళు తీసుకునే డిఫరెన్స్ చాలా ఉంటది. వెన్ ఇట్ కమ్స్ టు లైక్ 'వండర్ వుమన్' అనుకోండి, థెల్ గో విత్ ద సేమ్. లైక్ తనకు గూడా లెదర్ యూజ్ చేస్తారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కార్సెట్స్ ఇవి యూజ్ చేసి చేస్తుంటారు. బట్ మీరు 'కెప్టెన్ మార్వెల్' గాని, ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ అయినా 'సూపర్ మ్యాన్' అయినా, 'బ్యాట్ మ్యాన్' ఇప్పుడు 'బ్లాక్ విడో' గాని బ్లాక్ విడో ఎగ్జాక్ట్‌లీ. సో, వాళ్ళకి రీసెంట్ టైమ్స్‌లో సిలికాన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సిలికాన్ సూట్స్ బాగా యూజ్ చేస్తున్నారు. సో, వాళ్ళకేంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటది ఫుల్ సిలికాన్‌లో. అండ్ ఇండియాలో అయితే ఇంకా చేయట్లేరు యాస్ ఆఫ్ నౌ. సో, తొందరలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. మీరు ఆల్రెడీ తీసుకొచ్చారుగా. యాహ్! మీరు ఈ సినిమా నుంచి మీ 'ఇంద్రాణి' మూవీ నుంచి తీసుకొచ్చినట్టున్నారు. మేము ఎంత మేము ఒక 100% చేసే కెపాసిటీ ఉంటే 200% చేయడం జరిగింది ఈ మూవీ గురించి. అంటే ఇప్పుడు మీరు ప్యాషనేట్‌గా డిజైన్ చేసేటప్పుడు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి గాని, లేదంటే ఇప్పుడున్న సినిమా ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంటే దానికి తగ్గట్టుగానే సినిమా గూడా తీయడం జరుగుతుంది. ఇంతకుముందంటే ఎలా ఉండేదంటే సినిమా తీశారంటే ఆ సినిమాని ఫాలో అయ్యేవారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు పబ్లిక్ పల్స్ ఆళ్ళెలా ఉన్నారో వాళ్ళని చూసి సినిమా తీయాల్సొస్తుంది కాబట్టి, ఇప్పుడున్న జనరేషన్ బట్టి మూవీ చేస్తున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు ఇట్లా మీరు వచ్చినట్టుగా కొత్త కొత్త ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ట్రెడిషనల్‌గా తీసుకురావాలంటే మరి అటువైపు కూడా మీరు మళ్ళీ డిజైన్ అంటే మళ్ళీ మైండ్ సెట్ అంతా మారాలిగా. మారాలి. సో, నాకొచ్చేసి ఏంటంటే, నాకు రొటీన్ మూవీస్ కంటే ఏదైనా ఛాలెంజింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చేశారు. యాహ్! అంటే ఇంకా మీకు థాట్ ఏముంది? అంటే ఇంకా ఇంకా డిఫరెంట్‌గా ఏం నాకు చేయాలని? ఇంకొక చిన్న ఏంటంటే, పీరియాడిక్ బేస్డ్ మూవీస్ చేయాలనేది ఓకే. చాలా ఇంట్రెస్ట్. సో, ఎందుకంటే మైథాలజీ, పీరియాడిక్‌వి ఓకే. సో, ఈ కైండ్ ఆఫ్ ఎళ్తే సో దట్ మేము గూడా దాని మీద స్టడీ జేసి, దాన్ని ఛాలెంజ్ ఫేస్ చేసి, దాన్ని మళ్ళీ ఇంకా తీసుకురావడం అనేది హిస్టారికల్‌గా. ఎగ్జాక్ట్‌లీ. సో, దాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకురావడం అనేది అది గూడా ఒక చాలా ఇంట్రెస్ట్ నాకు. రీసెంట్ డేస్‌లో మీకు బాగా నచ్చిన అంటే మీకు గూడా ఉంటది గదా! అంటే మీకు గూడా నచ్చుతాయి. అంటే మీరు డిజైన్ చేసిగా మీరు గూడా చూసి అబ్బా! ఈ కాస్ట్యూమ్ బావుంది అని చెప్పని అనుకున్న మీకు బెస్ట్ ఏమనిపించింది ఈ రీసెంట్ డేస్‌లో? నాకు రీసెంట్ డేస్‌లో అంటే మొన్న 'గుంటూరు కారం' చూసినప్పుడు మహేష్ బాబు గారి షర్ట్స్ బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఓకే. నాకది నచ్చినాయి. సో, ఆయన చెక్స్ ఉంటాయి కదా! చెక్స్ అండ్ బ్లీచ్ అవుట్, వాష్డ్ అవుట్ ఆ! షర్ట్స్. సో, అవి అనిపించాయి. ఆయనకు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. హ్మ్. సో, అదొకటి ఇంప్రెసివ్ ఉంది. ఓకే. ఓకే. అండ్ 'డీజే టిల్లు 2' టిల్లు స్క్వేర్. హ్మ్. సో, టిల్లు స్క్వేర్‌లో కాస్ట్యూమ్స్ కూడా అనిపించాయి. సో, అవి చూస్తున్నప్పుడు ఎంతసేపు ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోయాము. హ్మ్. సో, బేసికల్లీ కాస్ట్యూమ్స్ చేసినప్పుడు ఏంటంటే, ఆ క్యారెక్టర్‌కి ఎగ్జాక్ట్ ఫిట్ అవ్వాలి. సో, 'టిల్లు స్క్వేర్‌లో' మన సిద్దు జొన్నలగడ్డ గారు ఆయన తీసుకెళ్ళిన క్యారెక్టర్‌లో ఆ కాస్ట్యూమ్స్ అనేవి చాలా బాగా అనిపించాయి. హ్మ్. మరి డీజే కదా! యాహ్! మోడల్. కరెక్ట్. హైదరాబాద్ మోడల్. ఎందుకంటే అంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆ కలర్స్ గాని, ఆ వైబ్రెంట్ కలర్స్ గాని, ఆ ప్యాటర్న్స్ గాని మోస్ట్ ఆఫ్ ద మూవీస్‌లో యూజ్ చేయరు. ఓకే. సో, అలా చేయడం చాలా బాగా. ఓకే. మీరు ఇప్పుడు చెప్తుండగా నాకొక చిన్న డౌటొచ్చింది. ఇది కూడా చాలా అంటే చాలా మేజర్ డౌటు. ఎట్లా అంటే, ఇప్పుడు ఒక కాస్ట్యూమ్ మీరు డిజైన్ చేశారంటే, ఆ కాస్ట్యూమ్ అనేది ఇప్పుడేదో క్యారెక్టర్ సెట్ అయిపోయింది. ఇది ఓకే అని చెప్పనని కాదు. కెమెరాకి లుక్స్‌కి సెట్ అవ్వాలి. లైటింగ్ సెట్ అవ్వాలి. ఆ! అక్కడున్న అట్మాస్ఫియర్‌కి, అక్కడున్న ప్రతి దానికి కూడా సెట్ అవ్వాలి. లేదంటే ఏ మిస్టేక్ జరిగినా కానీ మీకు నెక్స్ట్ ఎడిటింగ్‌లో వచ్చేటప్పటికి ప్రాబ్లమ్ అయిపోతది. మరి ఆ కరెక్షన్ చేసేటప్పుడు ఎలా ఉంటది? మరి లైటింగ్స్ గాని ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా! అవునండి. వాట్ యూ సెడ్ ఈస్ 100% కరెక్ట్. సో, మాకు ఫస్ట్ మేము హోల్ టీమ్ మీటింగ్ ఉంటది. సో దట్ డైరెక్టర్, డీఓపీ, మేము అండ్ వెన్ కొరియోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్‌తో గూడా. యాస్ ఎ కాస్ట్యూమ్ డిజైనర్ మాకేంటంటే డీఓపీ అండ్ ఆర్ట్ డైరెక్టర్‌తో కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డీఓపీ గారు సో, ఆయన వాళ్ళెలా ఉంటారంటే డీఓపీస్
సో కలర్స్ ఏం వెళ్ళాలి, సో ఎలా వెళ్తున్నాము, అండ్ వాళ్ళు ఏ టీన్స్ యూజ్ చేయబోతున్నారు, డిఐ అయిన తర్వాత అది ఎలా వస్తుంది అవుట్పుట్. సో ఇదంతా వాళ్ళకి, సో ముందు నుంచే వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది. సో ఆ విజన్ ప్రకారం డిఓపి మాకు చెప్తారు. సో మీరు ఈ కలర్, వాళ్ళు మాకు కలర్ ప్యాలెట్ ఒకటి ఇస్తారనమాట. సో ఈ కలర్స్లో మీరు వెళ్ళండి. సో దట్ మేము యూజ్ చేసే లైటింగ్ అండ్ మన బ్యాక్గ్రౌండ్ కూడా, సో మాకేంటంటే లొకేషన్స్ కానీ అండ్ ఇంటీరియర్ ఆర్ ఎక్స్టీరియర్ ఏదైనా, సో దానికి కూడా కలర్స్ ఫిక్స్ అయ్యి ఉంటాయి. సో దాన్ని బట్టి వీళ్ళు లైటింగ్ ఏ సెటప్ చేసుకుంటున్నారు, అండ్ దాన్ని బట్టి కాస్ట్యూమ్స్ ఏ కలర్లు ఉండాలి, అండ్ ఈ సింక్లో ఆర్ట్ రిలేటెడ్ ప్రాప్స్ కానీ ఏదైనా అవే కలర్స్లో ఉండాలి. సో ఇదంటే ముందే మూవీ షూటింగ్కి ముందే డిసైడ్ అయిపోతుంది. సో దాన్ని బట్టి మేము ఏ కలర్స్ అనేది వెళ్ళాలి, ఆ కలర్స్లో ఎలాంటి టీన్స్ అనేవి తీసుకోవాలి అనేది సో ఫిక్స్ అయ్యి ముందే వెళ్ళిపోతుంది. ఎందుకనంటే మీరు, నాకు ఎందుకు వచ్చిందంటే డౌట్, మనం జనరల్గా మనం షాపింగ్ మాల్లోకి వెళ్ళి కొంటా ఉన్నప్పుడు ఇక్కడ కలర్ చూస్తేమో బ్లూ కలర్ కనిపిస్తుంది, నేవీ బ్లూ ఉంటుంది, బయటికి వెళ్ళి తీసుకునే పర్పుల్ కలర్ కనిపిస్తుంది. అది అది లైటింగ్లో చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఆ తర్వాత అవుట్పుట్ అనేది ఘోరంగా కనిపిస్తుంది. లైటింగ్ ప్లేస్ ఎ మేజర్ రోల్ అండి. ఉమ్, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మూవీ వాళ్ళు వార్మ్ లైట్స్, సాఫ్ట్ లైట్స్ చాలా యూజ్ చేస్తుంటారు. అండ్ ఇప్పుడు జెల్ లైట్స్ కూడా, ఆర్జీబీ లైట్స్ ఇవి యూజ్ చేస్తారు. సో ఆ లైటింగ్ పడ్డప్పుడు మనం ఇచ్చిన కాస్ట్యూమ్ అనేది కలర్ చేంజ్ అవుతుంది మీరు చెప్పినట్టు. చేంజ్ అవుతుంది, So, రిఫ్లెక్ట్ అయ్యి ఉంటాయి చాలా యా వరకు. కరెక్ట్. సో దాన్ని బట్టి ఇవన్నీ ఛాలెంజెస్. అన్ని ఛాలెంజెస్. అంటే ఒక సినిమా ఎంటైర్ మూవీ అయ్యేంత వరకు కూడా ఇప్పుడు డైరెక్టర్ అయితే పార్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో, ప్రతిదీ డీటెయిలింగ్ ఎలా ఉంటుందో, అంటే ప్రతి ఉన్న 24 క్రాఫ్ట్స్ కూడా అంత డీటెయిలింగ్ ఉండాలి. మెయిన్గా ఏంటంటే మీది కూడా ఒక కీ రోల్ అనమాట. ఏంటంటే ఆ డీటెయిలింగ్ అనేది ఎండ్ వరకు కూడా ఉండాలి. ప్రతిది కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ అబ్జర్వ్ ఉండాలి. చేసి ముందే, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టు 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. మా ఒక్కరి వల్ల ఇంకా వేరే మిగతా క్రాఫ్ట్స్ అన్ని డిస్టర్బ్ అవ్వద్దు అనే ముందు కేరింగ్ ఉంటుంది మాకు. ఎందుకంటే షూట్ వెళ్ళిన తర్వాత ఒక డైరెక్టర్కి మెంటల్లీ అండ్ ప్రొడ్యూసర్కి ఫినాన్షియల్లీ వీళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ తీసుకురావద్దు. ఉండద్దు. సో అదే మైండ్లో పెట్టుకొని రేపు షూట్ ఉంది అంటే ఈరోజు ఈవినింగ్ కాదు, ఈరోజే అనుకోండి. సో ఈరోజు రేపటివి ఏమి ఉన్నాయి, అవి ఎలా వెళ్తున్నాయి, అవన్నీ ఓకేనా, సో ముందే అన్నీ ఫిక్స్ అయ్యి పెట్టేసుకుంటాం. జనరల్గా ఏమంటారంటే ఒక సినిమా కానీ ఒక సీరియల్ కానీ ఏవైనా ఈవెన్ ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ ఒక డైరెక్టర్ వచ్చేసి ముందు ఉంటారు, మొత్తం అన్ని సెట్ చేసుకుని అన్ని అరేంజ్ చేసుకుని ఆయన రెడీగా ఉంటారని చెప్పని అంటారు. కానీ దానికన్నా ముందు ఈ క్రాఫ్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో మిగతా ఇప్పుడు మీది ఒక కీ రోల్ అది. ఎందుకంటే ఇప్పుడు కెమెరా ఉంది, కెమెరా ఒక లేట్ వచ్చినా పర్లేదు, అంటే చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ లేట్ వచ్చినా అప్పటికప్పుడు మనం సెట్ చేసుకోవచ్చు కెమెరా సెటప్ చేసుకుని. ఇప్పుడు డిజైన్ వచ్చేటప్పటికి అప్పటికప్పుడు సెట్ అవ్వదు. దానికి ప్రిపేర్డ్గా మనం ప్రీపోన్గా మనం డిజైన్ చేసుకుని ఉండాలి. వాళ్ళందరికన్నా ముందు మీరే రెడీగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సెట్కి వెళ్ళేటప్పటికి ఏంటంటే ముందు కాస్ట్యూమ్ వచ్చిందని చూసుకోవాలి, చిన్న చూసుకోవాలి. మేకప్ లేట్ అయినా పర్లేదు, ఒక 1/2 అవర్ లేట్ అయినా పర్లేదు, ముందు వేరే కాస్ట్యూమ్ కదా. అవునండి. కాస్ట్యూమ్ రెడీ అవ్వాలి. మార్నింగ్ వెళ్ళగానే మేమేంటంటే జనరలీ మా టైమింగ్స్ ఎలా ఉంటాయంటే కాల్ షీట్స్ 6 to 6 అట్లా ఉంటాయి. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 అట్లా. సో షిఫ్ట్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మేము 6కి షూట్ అంటే మార్నింగ్ ఒక 4 or 5 వరకు వెళ్ళిపోతాం సెట్కి. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కాస్ట్యూమ్ ఈరోజు అన్నీ రెడీ, ఈరోజు ఏమేమి ఉన్నాయి చేంజెస్ అన్నీ చూసుకొని అవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాం ఫస్ట్. సో దట్ మేకప్ కొన్ని ఉంటాయి, లైక్ కాస్ట్యూమ్ వేసిన తర్వాతే మేకప్ వేయగలుగుతారు కొన్ని కాస్ట్యూమ్స్, కొన్ని మేకప్ తర్వాత కూడా వేయొచ్చు. సో దట్ వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. సో దాన్ని బట్టి మేము ఫస్టే కాస్ట్యూమ్ రెడీ చేసి పెట్టేసుకుంటే టక్కుమని ఇప్పుడు ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ వాళ్ళకి మేకప్ ముందే వేసేసుకుంటారంట. కాస్ట్యూమ్ అంటే రెడీ అండి తీసేసుకోండి అని చెప్పి ఇచ్చేయచ్చు. ఓకే ఓకే. సో అట్లా ఉంటుంది. మెయిన్గా ఇప్పుడు మీరు వచ్చేటప్పటికి మీ ఓన్ డిజైన్స్ ఏమన్నా మీరు డిస్ప్లే చేద్దామని చెప్పని ఏమైనా ఉందా మీకు? అంటే ఉందండి. ఆ థాట్ ఏమన్నా ఫ్యూచర్గా అంటే ఓన్గా మీ డిజైన్స్ అనేది ఇప్పుడు మీరు చేద్దామని చెప్పండి. ఉంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే సో ఇప్పుడే కొంచెం కాస్ట్యూమ్ డిజైనింగ్లో ముందుకెళ్తున్నా. ఓకే. సో వెళ్ళి నాకంటూ ఒక సాటిస్ఫాక్షన్ వచ్చి ఓకే కాస్ట్యూమ్ డిజైన్లో మనకంటూ ఒకటి చేస్తున్నాము, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది అన్నప్పుడు అప్పుడు నా ఓన్ డిజైనింగ్ కానీ బ్రాండ్ కానీ లాంచ్ చేద్దామని అనుకుంటున్నాను. సో చూడాలి ఎప్పుడవుతుందో. బట్ యా ఇప్పుడైతే ఆ ప్లాన్ లేదు, బట్ ఫ్యూచర్ అయితే ఉంది. ఓకే రైట్. అండ్ నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మీరు టేకప్ చేసిన మూవీ కొంచెం ఒక ఛాలెంజింగ్ మూవీ చేశారు. ఎగ్జాక్ట్లీ.
ఒక ఫస్ట్ మూవీ ఇప్పుడు మీరు తెలుగు డబ్యూలో ఫస్ట్ మూవీ ఏదైతే మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా మీరుండి చేసిన మూవీ ఏదైతే ఉందో అది ఒక ఛాలెంజింగ్ మూవీ చేశారు కాబట్టి ఈ ఫస్ట్‌లోనే ఇంత టఫ్ కాన్సెప్ట్ తీసుకున్నారు కాబట్టి ఇక రీసెంట్ అంటే మీరు ఇక ఫ్యూచర్ అంటున్నారేమో ఈ ఫ్యూ డేస్‌లో ఏమన్నా మీరు ప ఒక డిజైన్ ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంటదని చెప్పని నేను ఫీల్ అయ్యా అందుకని. అంటే ఇక దేవుడి దయ వల్ల చెప్పలేము. దేవుడి పైన భారం అంటారా? అంతే. సూపర్. సూపర్. రైట్. ఈ లైఫ్ ఎలా ఉంటది సార్ ఇప్పుడు? ఇప్పుడు ఈ డిజైనర్ లైఫ్ ఎలా ఉంటది? అంటే ఎప్పుడు ఇంకా స్కెచెస్‌ను, ఈ డిజైన్స్ ఇప్పుడు ఎలా ఉంటదంటే మీ దృష్టి ఎలా ఉంటది? ఇప్పుడు నన్ను చూసినా గాని ఏంటి గ్రీన్ షర్ట్ చేసాడు, కింద గ్రే ప్యాంట్ ఏసాడు ఇట్లా కాదు. లేదు, ఈ లేదు. ప్యాటర్న్‌లో మీరు చాలా బాగా వేసుకున్నారు చెప్పాలంటే. అలా అంటే చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా అట్లాగా మీరు మైండ్‌లో మీ మైండ్ జడ్జ్ చేస్తా ఉంటదా అట్లాగా? యాహ్! ఆబ్వియస్‌లీ. నాకు ఎప్పుడన్నా నార్మల్‌గా వెళ్తుంటాను గదా! షాపింగ్‌కి గానీ, ఇంకా బయట ఏదైనా సోర్సింగ్‌కి గానీ, వెళ్ళినప్పుడు కొంతమందిని చూస్తుంటా. నా మైండ్ అక్కడ చూడొద్దనుకున్నా అటెళ్ళిపోద్ది. ఈ షర్ట్‌కి, ప్యాంట్‌కి సింక్ లేదు. ఎందుకేసుకున్నాడసలా అని అదొచ్చేస్తది మైండ్‌లో. అది డిస్టర్బింగ్‌గా ఉంటది డెఫినెట్‌లీ. ఇంకోటి మేమేంటంటే బయటెళ్తున్నప్పుడు గూడా సో, మనుషుల్ని చూస్తుంటాం. ట్రెండ్ ఎవరెట్లా యేసుకుంటున్నారు, ఎవరెలా స్టైల్ చేసుకుంటున్నారు. సో దట్ మేము రేపు ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ ఎప్పుడెలా వస్తుందో మనకు తెలీదు. సో, ఒక్కొక్క డైరెక్టర్‌కి ఒక్కో కైండ్ ఆఫ్ స్టోరీ వస్తది. సో, వాళ్ళకి ఇన్ జనరల్ ఇప్పుడున్నట్టే ఉండాలి నాకు అన్నట్టు అనుకున్నారనుకోండి. సో, టక్కుమని ఓకే. ఆ రోజు అట్లా చూసాం గదా! అది ఇక్కడ రిపీట్ జేయొచ్చు అనేది మనము ప్లాన్ జేసుకోవచ్చు. సో, ఓకే. అట్లా అబ్జర్వేషన్ అనేది పక్కా ఉంటది మాకు. అవునా? అంటే ఇట్లా మీరిప్పుడు అన్నారు కాబట్టి అట్లా మీరు బయట ఎవరినైనా చూసి మీ డిజైన్‌లు ఎప్పుడైనా కాపీ కొట్టారా? అంటే నాట్ టు మెయిన్ క్యారెక్టర్. అంటే మెయిన్ క్యారెక్టర్స్‌కి మెయిన్ ఎప్పుడు క్యారెక్టర్ అని కాదు. చేయలేదు. ఏదైనా ఒక కాస్ట్యూమ్ ఎప్పుడైనా కాపీ కొట్టారా? యాహ్! బయట చేసామండి. చూసి. నేచురల్‌గా. ఆ! ఇప్పుడు క్రౌడ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీరో, హీరోయిన్ ఉన్నారు. బ్యాక్‌గ్రౌండ్ క్రౌడ్ ఉన్నారు. సో, క్రౌడ్‌కి ఇట్లా నేచురల్‌గా ఉన్నట్టు ఉండాలి అని అనిపిస్తే వెంటనే మనకనేది ఐడియాస్ ఉంటాయి ఫర్ ష్యూర్. కాకపోతే ఓకే. మనం ఇంత క్రియేటివిటీ గాకుండా నేచురల్‌గా అడిగారు కాబట్టి డైరెక్టర్ గారు. సో, నేచురల్‌గా బయట ఎలా ఉంటారో అలా ఇద్దామనేది డెఫినెట్‌గా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూలి వాళ్ళున్నారు. సో, వాళ్ళకి అలానే ఎయ్యాల్సొస్తది. అవును. యాహ్! సో, అట్లా క్యారెక్టర్. క్యారెక్టర్‌ని బట్టి. డెఫినెట్‌గా మేమది చేస్తుంటాం. ఓకే. ఓకే. రైట్. ఓకే. రైట్. ఫైనల్‌గా వచ్చేటప్పటికి ఇప్పుడు మీరైతే ఏదైతే ఇప్పుడు మీ జర్నీ ఉందో, ఈ జర్నీలో ఎలా ఉంది? అన్ సేమ్ టైమ్ ఏంటంటే ఎప్పుడైనా మీకు అనిపించిందా? అరే! ఈ మిస్టేక్ చేసుంటే నేను ఇంకా మంచిగుండేదేమో నాకు అని చెప్పని. అట్లాంటి మిస్టేక్స్ ఏమైనా చేశారా? యాస్ ఆఫ్ నౌ అయితే ఇప్పటివరకు లేదండి. హోప్‌ఫుల్లీ రేపు పొద్దున గూడా ఇంకా భయపడ్డారా పోనీ అవ్వద్దని ఎవరికైనా? భయపడదాం. వై నాట్? ఎవ్రీ మినిట్ ఉంటదది. ఓకే. ఎందుకంటే యాస్ ఆఫ్ నేను ఇందాక మీకు చెప్పాను గదా! సో, ఈ సెట్‌లోకెళ్ళిన తర్వాత ఓకే. ఇప్పుడు ఒక్కొక్కరి మూడ్ ఒక్కోటి వర్క్ పైన ఉంటది. సో, ఆ భయం ఉంటది. నేనిప్పుడు కాస్ట్యూమ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇదంతా బానే ఉందా? అందరి ఫేస్ చూస్తా ఒకసారి. ఓకే. డీఓపీ ఓకే. డైరెక్టర్ ఓకే. అంతా ఓకే. ఆ! అయితే ఓకే. ఇప్పుడు నేను కామ్‌గా ఉండొచ్చు. పీస్‌ఫుల్. ఓకే. ఆ! సో, అదొకటుంటది. ఓకే. భయం అనేది పక్కా ఉంటది. ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగితే ఏమవుతదో అని ఆ టెన్షన్. ఓకే. అండ్ మీరడిగినట్టు మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటదంటే, సో, బయట వాళ్ళకి చూస్తే డిజైనర్స్ అంటే మంచి కలర్‌ఫుల్ లైఫ్. ఇట్లా మోడల్స్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, హీరోస్ ఉంటారు. మంచి మంచి కాస్ట్యూమ్స్ యేసుకుంటారు. మంచి కాస్ట్యూమ్స్ యేసుకుంటారు. హీరోస్, సెలబ్రిటీస్‌తో తిరుగుతుంటారు. అవును. బట్ బ్యాక్ ఎండ్ ఎలా ఉంటదంటే, ఎవ్రీ మినిట్ ఓకే. ఇప్పుడు ట్రెండ్ ఏమొచ్చింది? హ్మ్. ఫ్యాబ్రిక్స్ కొత్తగా ఏమొచ్చాయి? ఓకే. దాన్ని మనం ఏం జేయొచ్చు? గ్రౌండ్ వర్క్ చేయాలి. గ్రౌండ్ వర్క్. ఎవ్రీ మినిట్ మన మైండ్ దానిపైన ఉంటది. హ్మ్. అండ్ మీరు చూస్తున్నట్టు ఇప్పుడు ఇంకా డిజైనర్స్‌కి ఇంకా కాంపిటేటివ్ ఎక్కువైపోయింది. కాంపిటీషన్ చాలా ఉంది. ఇట్స్ ఎ కాంపిటీటివ్ ఫీల్డ్ బేసికల్లీ. సో, దాన్నెలా ఓవర్‌కమ్ జేయాలి? సో, మనము ఎలా ముందుకెళ్ళాలి? ఎప్పుడు ఇదే జరుగుతా ఉంటది. ఓకే. మీ ఫేవరెట్ డిజైనర్ ఎవరు? మై ఫేవరెట్ డిజైనర్ సబ్యసాచి అండి. ఓకే. సబ్యసాచి డిజైన్స్ చాలా అంటే వెన్ ఐ యూజ్డ్ టు స్టడీ ఫ్యాషన్ డిజైనింగ్ నేను ఆయన్ని ఒక రోల్ మోడల్‌గా పెట్టుకున్నానండి. ఎందుకంటే హి ఈస్ వన్ ఆఫ్ ద టాప్ డిజైనర్స్. సో, ఇండియాలో. సో, ఆయనకి నేను ఫుల్ ఫ్యాన్ అనమాట అప్పటి నుంచి. అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్‌లోకి వచ్చిన తర్వాత నేనిగ వర్క్ చేస్తూ ఉంటుంటే ఓకే. మన బయట డిజైనింగ్‌కి, కాస్ట్యూమ్ డిజైనింగ్‌కి చాలా తేడా ఉంది. ఓకే. యాహ్! సో, దీంట్లో ఇంకా ముందుకెళ్ళాలి అంటే మన రోల్ మోడల్స్‌ని చేంజ్ అవుతూనే ఉంటారు రోజుకి. బికాజ్
యాజ్ యూ సెడ్ రాజమౌళి గారి మూవీస్ చూసాను అనుకోండి, అప్పుడు రామరాజమౌళి గారి క్రియేటివిటీ చాలా బాగా నచ్చుతుంది. అవును. సో చూసిన తర్వాత ఇలా కూడా బాగుంది కదా, అవును. ఇలా వెళ్ళొచ్చు కదా అని. సో ఎవ్రీడే రోల్ మోడల్ చేంజ్ అవుతూనే ఉంటారు, ఎందుకంటే ఫ్యాషన్ చేంజెస్. సో రోజు రోజుకి సో ఎవరు అప్డేట్లో ఉంటే వాళ్ళే. ఈ ప్రశాంత్ నీల్ గారి సెట్ వచ్చేటప్పటికి అదొక డిఫరెంట్ కాస్ట్యూమ్ ఉంటుంది. అవును. అట్లా డిఫరెంట్ గా ఉంటుంది. రీసెంట్లీ నిన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా చూసాను. ఓకే. దాంట్లో కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి, హీరోకి ఇచ్చిన ప్యాటర్న్స్ కానీ. విశ్వక్షేణ్ గారిని మర్చిపోయి ఆయన కూడా ఒక ట్రెండ్ ఇప్పుడు. ఇప్పుడు ఆయన కూడా ఒక ట్రెండ్ సెటర్. అవును. ఆయనవి కూడా రీసెంట్లీ ఆయన ఒక క్రాక్స్ చూసా, ఓకే. బ్యాలెన్సియాగా అనుకుంటా. సో ఆ క్రాక్స్ కూడా చాలా బాగా నచ్చినాయి నాకు. వీ కాంట్ ఎఫర్ట్ బట్ నచ్చాయి, చాలా బాగా నచ్చాయి. ఓకే. ఆయన కూడా ఒక స్టైల్ స్టేట్మెంట్ లాగా. రైట్ అండి. చాలా అంటే చాలా బాగుందండి. అంటే వెనకాల ఒక మూవీకి ఒక కాస్ట్యూమ్ చేయాలంటే ఒక హీరోని కానీ ఒక హీరోయిన్ కానీ లేదంటే ఉన్న క్యారెక్టర్స్ అని ఇంత అందంగా చూపించాలి, వాళ్ళ క్యారెక్టర్కి న్యాయం జరగాలి అని చెప్పానంటే దాని వెనకాల ఎంత గ్రౌండ్ వర్క్ ఉంటుందో, ఆ కాస్ట్యూమ్ వెనకాల డిజైన్ చేయాలంటే ఎంత గ్రౌండ్ వర్క్ ఉంటుంది అనేది చాలా అంటే చాలా డీటెయిలింగ్గా బాగుందండి. ఎందుకంటే జనరల్గా ఇవి చాలా తక్కువ ఉంటాయి, అవును, దీని గురించి ఈ డీటెయిలింగ్ గురించి ఎవరో పట్టించుకోరు, కానీ కాస్ట్యూమ్ అయితే కావాలి. అది ఎట్లా వచ్చింది ఏంటనేది దాని గురించి తెలియదు. డైరెక్షన్ ఉందంటే డైరెక్టర్ భలే తీసాడు, ఈ డైరెక్టర్ ఇలా తీస్తాడు, ఈ డైరెక్టర్ ఇలా తీస్తాడు అని ఉంటుంది. ఒక కెమెరామెన్ ఉంటే ఈ టేకింగ్ ఎలా ఉంటుంది, ఈ టేకింగ్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఈయన ఇలా కొడతాడరా అలా కొడతాడరా అని చెప్పి ఉంటుంది. ఒక డిజైనర్ కీ రోల్ అది కూడా. అవును, ఒక డిజైనర్ ఉందంటే ఈ డిజైనర్ కాబట్టి మీరు అన్నట్టుగానే కాంపిటీషన్ ఉన్నా కానీ ఒక స్పెసిఫిక్గా అయితే కొంతమంది మాత్రమే బయటికి ఎస్టాబ్లిష్ అవుతూ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా రమ గారు, అవును, వాళ్ళంటే ఇంకా వాళ్ళదొక టీం, ఇంకా సెట్ అది. ఎగ్జాక్ట్. ఇప్పుడైతే చాలా అంటే చాలా నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. రైట్. ఇంకోటి చిన్న క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. ఒక సజెషన్ ఏమైనా చెప్పండి నాకు కూడా. అంటే కాస్ట్యూమ్లో అంటే ఈ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మన షర్ట్ ఈ కలర్ వేసుకున్నా అంటే ప్యాంట్ ఈ కలర్లో రావాలి, అట్లా ఇప్పుడు కింద ఇప్పుడు మనం వేసుకున్న కాస్ట్యూమ్కి స్నిక్కర్స్ వేయాలా, బూట్స్ వేయాలా, ఎట్లా ఉంటుంది అదే ప్యాటర్న్ ఉంటుంది. ఈ రకరకాల ఈ ఇన్స్టాల్లో ఫేస్బుక్లో ఎన్నో వస్తాయి, కానీ ఏది మనకి ఏది సెట్ అవుతుంది. ఆన్లైన్లో ఆ సెట్ చూస్తాడు, అది బుక్ చేస్తాడు, బయటకు వచ్చేటప్పటికేమో అది ఐటమ్ అయిపోద్ది అది. సో మీరు ఆన్లైన్లో చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పర్ఫెక్ట్ మోడల్ మెజర్మెంట్స్ ఉంటాయి. అదే అక్కడ మోడల్ చూస్తాడు, వాడు వేసుకునేటప్పటికి నేను కూడా వేసుకుంటే ఇలాగే ఉంటుంది అనుకుంటాడు. మనకి కాస్ట్యూమ్ మనము సెల్ఫ్ స్టైలింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ మన టోన్ అండ్ మన ఫిజిక్ మ్యాటర్స్ అండి. ఎందుకంటే మీరు ఆన్లైన్లో చూసినప్పుడు వాళ్ళ స్కిన్ టోన్ వేరే ఉంటుంది, వాళ్ళ ఫిజిక్ మెజర్మెంట్స్ వేరే ఉంటాయి. సో అవి మనం వేసుకున్నప్పుడు మనకు అలా కనిపించదు మీరు అన్నట్టు. సో దాన్ని మనం సో మనం ఏదైనా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇఫ్ మనం డార్కర్ అనుకోండి, సో మరీ బ్రైటర్ కలర్స్కి వెళ్ళొద్దు. సో అండ్ అట్లా కలర్ టోన్ బట్టి అండ్ మన ఫిజిక్ బట్టి. అండ్ మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రైటర్ వేసుకున్నారు అనుకోండి, టోటల్ బ్రైట్తో చేయొద్దు. ఓకే. సో కొంచెం బ్యాలెన్స్ చేయాలి. షర్ట్ ఒకటి వేసుకుంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్యాంట్. అండ్ మీరు షూస్, స్నీకర్స్ అనేవి మీరు డెనిమ్స్ అండ్ ఇప్పుడు వస్తున్నట్టు బ్యాగీ ఫిట్టెడ్ వీటికి ఇవి బాగుంటాయి. అండ్ క్రాక్స్ కూడా రీసెంట్లీ క్రాక్స్ అనేది పెద్ద స్టైల్ స్టేట్మెంట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అందరు యూత్ అంతా యూజ్ చేస్తున్నారు. సో అవి సో మనం ఏదైతే వేసుకుంటున్నామో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చూసుకోవాలి. సో షర్ట్, ప్యాంట్ అండ్ షూస్ అనుకోండి. సో షర్ట్ ఒక కలర్ వేసుకుంటే సేమ్ అంత బ్రైటర్ కొంచెం తగ్గియాలి ప్యాంట్కి. సో కలర్ బ్లాకింగ్ చేసుకోవాలి. ఓకే. అండ్ దాన్ని బట్టి మనం కింద ఏ ఫుట్ వేర్ యాక్చువల్లీ మ్యాటర్స్ అండి. మన దాంట్లో చాలా మంది షర్ట్ ప్యాంట్ బాగా వేసుకుంటారు నేను చూస్తున్న వారిలో. షూస్ వచ్చేసరికి ఏదైతే ఏముందిలే అని ఏదో వేసుకొని వెళ్ళిపోతుంటారు. బట్ చాలా మందికి తెలియని థింగ్ ఏంటంటే సబ్ కాన్షియస్గా మనకి వాళ్ళ ఫుట్ వేర్ కూడా మ్యాటర్స్. అవును. సో దాన్ని బట్టి ఫుట్ వేర్ కూడా మంచి యూజ్ చేస్తే బెటర్ అని నా సజెషన్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మేము కూడా ఫాలో అవుతాం ఇక్కడ నుంచి. థ్యాంక్స్ అలాట్ అండి. మీరు కూడా ఏమైనా స్టార్ట్ చేయండి సార్, మీరు కూడా ఈ ప్యాటర్న్స్ అవి చెప్పండి. ఈ ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ వాళ్ళు చెప్తున్నారు. డెఫినెట్లీ ఐల్ ట్రై టు. చేయండి, ఒక ఛానల్ ఓపెన్ చేసి చెప్పండి. మీరు అన్నాక నాకు ఐడియా వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. అదేవిధంగా మీ గ్రౌండ్ వర్క్ అని హార్డ్ వర్క్ అని చాలా చాలా బాగుంది, చాలా గ్రేట్. ఇంకా మీ ఫ్యూచర్ కూడా మంచిగా ఇట్లానే ఇంకా మంచిగా మీరు అనుకున్న గోల్స్ అనేవి కూడా రీచ్ అవ్వాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం మా సువర్ణ మీడియా నుంచి. థ్యాంక్ యూ సార్. రైట్, చూశారు కదా మరి
సాయి కిరణ్ గారి ఇంటర్వ్యూ అయితే మరి మరొక ఇంటర్వ్యూతో మీ ముందు కోసం చూస్తానండి సువర్ణ మీడియా.